డోన్లో భూ వివాదం ఉద్రిక్తం. సర్వేయర్ల సమక్షంలోనూ హద్దులు అంగీకరించలేదని బాధితుల ఆవేదన. నంద్యాల జిల్లా డోన్ మండల కేంద్రంలో భూ వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. డోన్ పట్టణంలోని సాక్షి నివాసుకు చెందిన అనిల్ సాయి, అరవింద్, చంద్రమౌళి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్లు 321, 329A, 318లో పెద్దల ద్వారా తమకు సంక్రమించిన సుమారు 3.5 ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాక్షి గ్రీన్ పార్క్ సెంటర్ ప్రాంతంలో భూముల విలువలు పెరగడంతోనే ఈ వివాదం మరింత ముదిరిందని, గత 4 సంవత్సరాలుగా తమపై ఒత్తిడులు, వేధింపులు కొనసాగుతున్నాయని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో అధికారులను పలుమార్లు ఆశ్రయించామని, సమస్యకు పరిష్కారం చూపాలని కోరామని తెలిపారు. మండల సర్వేయర్, పట్టణ సర్వేయర్లు స్థలానికి వచ్చి ఇరు వర్గాల హద్దులను గుర్తించి వివరించినప్పటికీ ప్రత్యర్థి వర్గం వాటిని అంగీకరించలేదని చెప్పారు. కొలతలు సరిగ్గా లేవని, యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని వాదిస్తూ ఉద్రిక్తత వాతావరణం సృష్టించారని బాధితులు ఆరోపించారు. సర్వే ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా తమతో దౌర్జన్యంగా ప్రవర్తించారని, అధికారుల సమక్షంలోనే అభ్యంతరకరంగా మాట్లాడారని తెలిపారు. భూమిపై తమకున్న హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని, వెంటనే జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. నా పేరు అనిల్ సాయి, నా తమ్ముడు అరవింద్, మా అన్నగారు చంద్రమౌళి. గత 90 సంవత్సరాల నుండి డోన్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 321, 329/A, 318 ఇది మా పెద్దల నుంచి మా జేజమ్మ జేజనాల ఆస్తి ద్వారా మాకు సంక్రమించినది. మేము 2007, 2008 సంవత్సరంలో మా ఇద్దరికి చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. మా తల్లిదండ్రులు చనిపోవడం తర్వాత మా అమ్మమ్మ గారే మాకు గార్డియన్గా ఉండి మమ్మల్ని పెంచడం జరిగింది. ఆవిడికి చదువు రాదు, కానీ ఆ వయసులో బెదిరించో భయపడో ఏం చేశారో మాకు తెలియదు. కానీ మా అమ్మమ్మ గారితో గార్డియన్ సంతకం పెట్టించుకొనేసి ఇక్కడ పొలం అమ్మేశారు. అమ్మేసిన తర్వాత మాకున్న రైట్స్ దగ్గర ఈ 3 సర్వే నెంబర్ల మీద వ్యక్తిగతంగా మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు, నా తండ్రికి సంబంధించి 3.5 ఎకరా మాకు హక్కు ఉంది. అవి అన్నీ పోయిన తర్వాత ప్లాట్లు వేసుకున్నారు, ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా అమ్ముకున్నారు, తిన్నారు. ఓకే, మేము కూడా సరే అయిపోయినది, ఏమి ఇబ్బంది లేదనేసి మాకున్న దాంట్లో మా హద్దుల్లో మేము జీవనం సాగిస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం భూమి విలువలు బాగా పెరగడం బట్టి సాక్షి గ్రీన్ పార్క్ వెంచర్లో దగ్గర ఒక సెంటు 10 లక్షల నుండి 20 లక్షల దాకా పోతుండడం బట్టి కొంతమంది భూ కబ్జాదారులకి దౌర్జన్యం చేయాలనేసి కుబుద్ధితో రకరకాల ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని గత 4-5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కోణంలో గత 2 రోజుల క్రితం జరిగిన గొడవ కూడా మీకు టెలికాస్ట్ ద్వారా అందరు కూడా తెలిసిన విషయమే. ఈరోజు మండల్ సర్వేయర్ గారు వచ్చి, టౌన్ సర్వేయర్ గారు కూడా వచ్చి మా హద్దులేంటి వాళ్ళ హద్దులేంటని తెలియపరిచిన తర్వాత కూడా వాళ్ళు ఇది సరైన హద్దులు కాదనేసి, ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా లేవని, మిషన్స్ సరిగ్గా పనిచేయటం లేదనేసి దౌర్జన్యపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మా మరిచెట్టు వెనుకలు ఇది మా తల్లిదండ్రుల గారి సమాధులండి. ఈ క్రింద స్థలం అంతా కూడా పార్క్ కోసం అనేసి మేము నియమించి పెట్టుకున్నాము. దీన్ని చూసి ఇక్కడ భూమి విలువలు పెరిగాయని ప్రతి ఒక్కరు కూడా కన్నుబడింది. మేము మా తల్లిదండ్రులు లేదు కాబట్టి వాళ్ళని దైవ సమానులుగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి నిత్య పూజలు చేసుకుంటూ వాళ్ళ స్మారకంతో మా జీవనం కొనసాగిస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి, ఎవరు ఎటువంటి వాళ్ళో మీకు అందరికి కూడా తెలుసు, దయచేసి మా వైపు మీరు నిలబడి, మా వైపు అనేసే కాదు, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మీరు నిలబడి మాకు సరైన న్యాయం మీ ద్వారా అధికారులకు తెలియపరిచి వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేకూరుతుందనేసి మేము కోరుకుంటున్నామంటే ఒక్కసారి మీకు అందరు బహిరంగంగా కూడా ఈ టోటల్ సాక్షి గ్రీన్ పార్క్ వెంచర్ మ్యాప్ కూడా మీకు చూపిస్తున్నాము. అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది కూడా, అక్కడ కూడా అది కూడా మా అనుభవంలో ఉన్న భూమి అండి. అక్కడ ఈ ప్లాట్ల ఎన్నికలో ఉన్న పోరంబోక్ స్థలాలన్నీ కూడా మేము అగ్రికల్చర్గా మేము సేద్యం చేసినదే. అందరూ కూడా అన్యాక్రాంతం అయిపోయి ఎవరికి వారు భూములు ఆక్రమించుకుంటూ పోతే రేపు పొద్దున ప్రభుత్వం అనేది ఎక్కడ ఉంది? ఎవరైనా చిన్న చితక కుటుంబీకులు ఒక 5 లక్షలు దాపెట్టుకోను, 10 లక్షలు దాపెట్టుకొనేసి ఎక్కడైనా ఒక ప్లాట్ తీసుకోవాలన్నా కూడా సరైన భద్రత లేకపోతే ఇంకా వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుంది? దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఈ సమాచారం అధికారులకి చేరవేసి ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాన్ని ఖండించి న్యాయం మాకు చేకూర్చాల్సిందిగా మేమందరం అన్నదమ్ములం గురం కూడా మా ఫ్యామిలీ తరపున మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.